హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రూపా బైట్స్. సింపుల్ ఫుడ్ బిగ్ టేస్ట్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఇంట్లో ఈజీగా చేసుకునే స్పెషల్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎగ్స్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, టొమాటోసు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నెక్స్ట్ లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాల్లో ఉంటాయి కదా అవి. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసిన క్లిప్పు మిస్ అయింది. సో ఇవి కూడా ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అవి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ టొమాటోస్ని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ కర్రీకి మా ఇంట్లో 5 మెంబర్స్ ఉంటాం కాబట్టి 5 ఎగ్స్ తీసేసుకున్నాను. అవి తీసేసుకొని అందులో ఆ ఎగ్స్ మునిగినంత వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటే ఎగ్స్ కొంచెం తొందరగా బాయిల్ అవుతుంది. మనకి బాయిల్ అయిన క్రాక్ వస్తుంది కదా, క్రాక్ వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే సరిపోతుంది. రాక్ సాల్ట్ వేయడం మాత్రం కంపల్సరీ. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు చూడండి బాయిల్ అయింది. నెక్స్ట్ అక్కడ ఒక ఎగ్ క్రాక్ అయింది కూడా. సో స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని కోల్డ్ వాటర్లో వేయాలి. కోల్డ్ వాటర్లో కాసేపు ఉంచిన తర్వాత వాటి చల్లారిన తర్వాత అది పీల్ ఆఫ్ చేసి ఎగ్స్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ చూస్తుంటే నాకు బాయిల్డ్ ఎగ్ అంటే చాలా ఇష్టం. చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే స్టవ్లో కడాయి పెట్టుకొని అందులో కూరకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. కూరకు తగినంత ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర క్లిప్ కూడా మిస్ అయింది. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి అవి చిటపెట్టమన్నంత వరకు కొంచెం వేగనివ్వాలి. అందులో కరివేపాకు 2 రెమ్మలు తీసి వేసుకున్నాను. అవి కూడా క్రాక్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అవి ఏమైనా వేగుతున్నప్పుడు ఫేస్ మీదకి తులుతూ ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా ఉండాలి, దూరంగా వెళ్ళి ఉండాలి. నెక్స్ట్ మనం ముందుగా ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా కళాయిలో వేసుకొని బాగా ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అవ్వాలంటే గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఆనియన్స్ ఫ్రై చేసే విధానంలోనే మన కూర టేస్ట్ ఉంటుంది. సో ఆ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు అందులో టొమాటోస్ పీసెస్ కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. నేను ఇందాక మసాలాల క్లిప్ మిస్ అయిందన్నా కదా, ఇప్పుడు ఏమేమి వేస్తున్నానో అది చూపించేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ రా స్మెల్ పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఇవ్వాలి. నెక్స్ట్ పసుపు, ఉప్పు, ఇప్పుడు కారం, ఇది జీలకర్ర పౌడర్, నెక్స్ట్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రా స్మెల్ లేకుండా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ చూడండి ఎవాపరేట్ అవుతుంది కదా. యాక్చువల్లీ ఫస్ట్ కారం వేస్తే కొంచెం అంటే కడాయికి అంటేస్తుందని కారం కొంచెం లాస్ట్లో వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ రా స్మెల్ పోయిన తర్వాత కారం వేసుకుంటే కొంచెం మాడదనమాట. నెక్స్ట్ గరం మసాలా వేసుకున్నా, అది బాగా కలుపుకోవాలి. ఈ టొమాటోసు, ఆనియన్స్, మసాలా బాగా స్లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. సో అలా అయితేనే కూర మంచి టేస్ట్గా గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. నెక్స్ట్ పక్కన పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఎగ్స్, వాటిని ఇలా చందమామ పక్కకు తీసేసి స్లైడ్స్లా కట్ చేసుకోవాలి. ఇది ఈ కర్రీలో స్పెషల్ అన్నమాట. ఎగ్ మళ్ళీ ఎగ్ కాకుండా స్లైడ్స్ కట్ చేసుకొని బాగా మగ్గింది చూసారా టమాటాను, అందులో ఈ ఎగ్స్ వేసుకొని కొంచెం అలా అటు ఇటు తిప్పుకోవాలి. నెమ్మదిగా తిప్పుకోండి. అంటే ఫాస్ట్గా తిప్పామంటే కొంచెం ఎగ్స్ స్లైడ్స్ అనేది చిన్న చిన్న ముక్కల్లా పీసెస్ కింద అయిపోతుంది. సో అలా కాకుండా ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకొని కొంచెం అది ఆ ఎగ్కి ఆ మసాలా అదంతా పట్టినంత వరకు వేగనిచ్చి అందులో లిటిల్ బిట్ వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయక్కర్లేదు,
లిటిల్ బిట్ వాటర్ వేసుకొని కొంతసేపు ఒక 2-3 మినిట్స్ స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకుంటే ఆ కర్రీ ఏమో ఆ ఎగ్కి అంతా ఆ మసాలా అంతా పట్టి బాగుంటుందన్నమాట. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొరియాండర్ లీవ్స్ స్ప్రింకిల్ చేస్తే అరోమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఈ కర్రీని హాట్ రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీతో కూడా సూపర్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ రూపా బైట్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ టేస్టీ రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రూపా.